యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. ఎంత పని, ఎంత బాధ, ఎంత కష్టం. సారీ, దాన్ని తీసి బలమే పెట్టు. అయ్యో పాపం, చాలా అలసిపోయినట్టున్నారు. అలసిపోవడమా? హోనం అయిపోతే ఇది కాస్త విసనగర పెట్టి విసురు. ఈ దర్జాలకేం తక్కువ లేదు. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఇదిగో 200 తీసుకెళ్లి పెట్లో పెట్టుకో. 200? ఏ నమ్మకం లేదా? కావాలంటే కళ్ళు పెద్దవి చూడు. అది కాదండి, ఉద్యోగం దొరికిందా? ఉద్యోగం 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 అడ్డమైన వారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడి చాకరీ చేయడం కూడా ఒక ఉద్యోగమే. వాడు ఒక పురుషుడే. స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతికే వాడే మానవుడు, మగవాడు, మనిషి. అలాంటి వాళ్ళలో మనం ప్రథమం. ఏమిటండి మీరనేది? నాకేం అర్థం కావడం లేదు. నీకు అర్థం కావడం లేదా? అర్థం కాదలేదు. ఇంత మాత్రానికి అర్థం అయితే నువ్వు వాడదాని ఎలా అవుతావు? రా కూర్చో, చెప్తాను మీరు. గండభేరుండం పేరు విన్నావా? గండభేరుండవా? విప్లవ కవి గండభేరుండం. ఓహో, ఆయన పత్రికల్లో చిన్న చిన్న కథలు రాస్తుంటారే. ఆయన నీకు తెలుసా? తెలియకే. తెలుసా? ఎప్పుడు చూసావా? అబ్బే, చూడలేదండి. ఆయన కథలు చదివాను, చాలా బాగుంటాయి సుమండి. అంతేగా, ఎప్పుడు చూడలేదన్నమాట. ఇప్పుడు చూస్తావా? చూడు, ఇలా తిరిగి చూడు. సాక్షాత్తు ఆ గండభీరుండం గారే నేను, నీ భర్తను. మీరా? నిజంగానా? ఏమండి, ఎందుకండి ఇన్నాళ్ళు మీరు నాతో చెప్పలేదు? చెప్పేవాడినే, కానీ చెప్పలేదు. కారణం, నేను కవిని ఎవరికి తెలియడం నాకు ఇష్టం లేదు. అందుకని పేరు మార్చి గండభీరుండం అని పెన్నేం పెట్టుకున్నాను, అంటే కలం పేరు. అదిగాక కవి పేదవాడు. పేదవాడు అంటే అందరికీ చులకన. అలాగే ఆడదాని కూడా. ఏ ఆడది తను కవి భార్యని చెప్పుకోవడానికి ఇష్టపడదు. పెద్ద ఆఫీసర్ భార్యని చెప్పుకోవడానికి గర్వపడుతుంది. చాలండి, నేను అలాంటి దాన్ని కాను. కవులంటే నాకు చాలా ఇష్టం. కవి భార్యను చెప్పుకోవడమే నాకు గొప్ప. అరే, ఈ సంగతి నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? అప్పుడే గొప్ప కవిని చెప్పుండేవానే. ఇప్పుడు మీరెలా చెప్పారు? దానికి కారణం ఉంది. ఓహో, చెప్తాను, సరిగ్గా విను. ఉదయమే 2 పత్రికా సంపాదకులు వచ్చి, అయ్యా మా పత్రిక ఒక వ్యాసం రాసి పెట్టండి, మీకు నెలకి 300 ఇస్తామని కాలమే పడ్డారు. చచ్చా, కాలమే పడకండి, లేవండి, అలాగే వ్రాసిస్తాను, బ్రతికిపోండి అని చెప్పాను. వెంటనే 300 అడ్వాన్స్ ఇచ్చారు. తీసుకున్నాను, జోబులో వేసుకున్నాను, వస్తున్నాను. దారిలో కొంతమంది పిల్ల రచయితలు కనబడి, ఆహాహాహా, ఎన్నాళ్ళకు తమ దర్శనం సుదర్శనం, మా జన్మ ధన్యం అన్నారు. చచ్చా, నన్ను పొగడకండి, మీకేం కావాలి అన్నాను. మీ చిత్తం, మీ దయ అన్నారు. వెంటనే 100 రూపాయలు తీసి వాళ్ళ ముఖాన్ని పారేసి బ్రతికిపోండి అని చెప్పాను. అదంతా సరేనండి, మీరు ఎప్పుడు ఇంట్లో కథలు రాయగా నేను చూడలేదే. పట్టిందిరా పట్టు. ఇంట్లో కూర్చుని వ్రాసేవాడిని, కానీ ఎలా వ్రాయను? నేను వ్రాస్తుండగా నువ్వు వస్తావు, ఏదో మాట్లాడతావు, నేను ఏదో సమాధానం చెప్తాను. దాంతో ఇద్దరికి రామరావణ యుద్ధం అయిపోతుంది. ఇంత గొడవ ఎందుకు? అందుకని అన్నం మూట కట్టుకుని తిన్నగా పార్కులోకి వెళ్ళి కూర్చుంటాను. కూర్చుని నా ఆలోచనల ఊహల్ని అలా అలా కదిలించి విడిచిపెడతాను. డబ్బులు లెక్క పెట్టుకో. చూడు, ఒక కప్పు కాఫీ ఏమైనా? కాఫీ? చచ్చా, వద్దండి. చూసావా? ఉండండి, యాపిల్ జ్యూస్ తెస్తాను. యాపిల్ జ్యూస్, గుడ్, వెరీ గుడ్. 200 తెచ్చిస్తే యాపిల్ జ్యూస్, అదే 400 తెచ్చిస్తే అరకోడి సూప్. గండపిరండి కవి, నువ్వు ఎవరు? ఏ తల్లి కన్నా పెట్టవు? వర్ధిల్లు నాయన, చల్లగా వర్ధిల్లు. వసంతం మీరేనా? మేనేజర్ గారు రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్స్. ఈ అప్లికేషన్ మీదేనా? అవునండి. పిఏ పరీక్షకు కూర్చున్నారన్నమాట. తప్పకుండా పాస్ అవుతానని ధైర్యం ఉంది. ఓహో, మరి ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? సరదాకా? సరదా కాదండి, అవసరం. కాఫీ తీసుకోండి. అక్కర్లేదండి, థ్యాంక్స్. పర్వాలేదు, తీసుకోండి. ఒకవేళ పెళ్ళైతే ఉద్యోగం మానేస్తారా? ఆ ప్రశ్నకు సమాధానం చేసుకున్న వారు చెప్పాలి, కానీ నేను ఎలా చెప్పగలను? అది నిజమే. సరే, రేపే వచ్చి మీరు ఉద్యోగంలో చేరండి. చాలా థ్యాంక్స్ అండి. ఉండండి, ఆర్డర్ ఇప్పుడే టైప్ చేయించిస్తాను. అరే, కాఫీ చల్లారిపోతుంది, పోనీ సగం తీసుకోండి.
మనసు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? వాసంతి, ఇప్పుడు వానెందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు? పాడి పాడి మన ప్రేమ వేడెక్కిపోయినందుకు. ఇప్పుడు తడిసి తడిసి చల్లారిపోతుందిగా. అయ్యో, తప్పదడిచిపోయావే. ఇలా అయితే జ్వరంగిరం రాదు? నాకేమీ రాదు. వచ్చినా నన్ను చూసుకోవడానికి మా అమ్మ అక్క ఉన్నారు. మీకు? నీ ఉన్నావుగా. తల తడిసి ముద్దగా ఉంది, వంటికి మంచిది కాదు, తుడుచుకోండి. అరే, టవల్ తేలేదే. ఏమిటి వాసంతి ఇలా తడిసిపోయావు? ఏం చేయలేక సగం దారిలో వర్షం పుట్టింది. కాస్త ఆయి రారాదు. జ్వరం గిరం వస్తే ఏం చేయాలి? ఆయన కూడా బాగా తడిచిపోయారు. ఏం పర్వాలే, మొక్క మొలవరలే. కాస్త కాఫీ ఉంటే ఇవ్వక. నమస్కారం. నమస్కారం. లోపల ఉంది, వెళ్ళి చూడండి. మిమ్మల్ని చూడ్డానికే వచ్చామండి. నన్నే? అవునండి, మీ కథలంటే మాకెంతో ఇష్టం. ఓ, ఆ కథ ఆరంభమైంది. రండి, కూర్చోండి. కాఫీ గీఫీ ఏమన్నా తాగే ఉంటారులేండి. అది సరే, నేను కథలు రాస్తానని మీకెవరు చెప్పారు? మీ మిస్సెస్ కాంతం చెప్పింది. చెప్పింది పోయింది. కాంతం మా ఫ్రెండ్ గండబెరండం గారు మీరేనని ఆవిడ కూడా ఇప్పుడే తెలిసిందట. అదేమిటండి, భార్య దగ్గర కూడా దాపరికమే. అదేనండి మా గొప్పతనం. చూశారు, నాకు ప్రచారం అంటే ఆట ఇష్టం లేదండి. అందులో ఆడవాళ్లతో ఏదైనా సంగతి చెప్పామంటే ఒక్క నిమిషం దాగదు. చూశారుగా, నిన్న సాయంత్రం ఆవిడతో చెప్పామో లేదో తెల్లవారేసరికి సైన్యం సిద్ధం. ఓ, వచ్చారా? రండి రండి. ఇదేనా రావడం? ఏమండి, ఇదిగో యాపిల్ జ్యూస్. థ్యాంక్స్. వాళ్ళెంతా రాలేదే? ఇంకా ఉన్నారు. అబ్బా, ఎందరూ మిమ్మల్ని చూడాలని ప్రాణం తీశారు. సత్యమురా దేవుడా, గండభీరన్న గారు నా భర్తని ఊరంతా డప్పు వేయించామన్నమాట. అదేమిటండి, పెద్ద కవి గారు చెప్పుకోవడానికి ఆవిడకి మాత్రం ఆశ ఉండదు. ఉంటుంది. ఏమండి, ఈవిడ పేరు సుశీల. నమస్తే. ఈవిడ రాజేశ్వరి. నమస్తే. ఈవిడ పేరు సుందరి. నమస్తే. ఆవిడెవరో తెలుసా? నమస్తే. పేరు ఎలా తెలుస్తుంది? ఇప్పుడేగా చూశాను. ఆవిడ పేరు కనకవల్లి. ఓహో, రాక్షసుడు భార్య. మంచిది మంచిది. నమస్కారం అండి. ఉండు, రాక్షసుని భార్య? అదేనండి, రాక్షసుడు ఓ కవి గారు ఉన్నారు చూడండి. ఓ, ఆ రాక్షసుడు భార్య నాకు బాగా తెలుసు. అవునండి, మిమ్మల్ని గురించి మా ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటారండి. చెప్తాడు. వారికి నాకు చాలా స్నేహం అండి. మనిషిని తిన్నగా చూడకపోయినా అప్పుడప్పుడు కల్లోకి వచ్చి నా ప్రాణాలు కొరుకు తింటుంటాడు. పాపం మనిషి చాలా మంచి మనిషి అండి. ఏమండి, మీకు హాస్యరసం అంటే ఇష్టమా, శోకరసం అంటే ఇష్టమా? ఆ పెళ్లికి ముందు అంతా హాస్యరసమేనండి. పెళ్లిని చూశారు, అంతా ఒకటే శోకం. ఏమండి, మీరు పోరాటానికి కథను రాశారు, జ్ఞాపకం ఉందండి? రాశాను. అదొక పెద్ద పోరాటం అండి. ఆ కథలో కథానాయకుడు ఎందుకండి చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు? చివరిగా వాడి కర్మ, ఏం చేద్దాం, చచ్చాడు. ఏమండి, కదంబో అనే పత్రికలో నవలా రచన పోటీ పెట్టారు, అందులో మీరు పాల్గొంటారా అండి? ఇంతవరకు అలాంటి దురభిప్రాయం ఏం లేదండి. అంటే పాల్గొనకూడదని కాదు. చూశారు, మన పేరు వినగానే ఈ చిన్న చిన్న కవిశ్వరులంతా గాభరాపడి కళలు అవతల పారేస్తారు. అందుకని ఆలోచిస్తున్నాను. ఏమండి, మొదటి బహుమానం 10,000 అండి. రాసేవాడిగా 10,000? ఏమండి, ఏమైనా సరే మీరు ఆ పోటీలో పాల్గొనాలి. కొందాం. ఏమండి, మీరు కథ రాశారండి, తప్పకుండా మొదటి బహుమతి మీదేనండి. అలాగా? ఎంత ఈజీగా చెప్పేశారు. సరే, నేను ఈవేళ ఈ క్షణం నుంచే ఆలోచించడం ప్రారంభిస్తాను. మంచిదండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు. మంచిది, థ్యాంక్స్. కాంతం, కంగ్రాచులేషన్. థ్యాంక్స్. వెళ్ళొస్తామండి. మంచిదండి. నమస్తే. నమస్తే. సెలవండి, వెళ్ళిరండి. మీది ఆలస్యం. కాంతం, నేను ఈ వాళ్ళ నుంచి ఊహాలోకంలో విహరించబోతున్నాను. భోజనాలు మాత్రం కిందకు వస్తూ ఉండండి. అలాగే వస్తాను. కానీ నీకు 10,000 రూపాయల మీద ఏమాత్రం ఆశ ఉన్నా నా చుట్టూ 10 మందిని కాపలా పెట్టు. ఇటువంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు నాకు. సరేనండి, ఇక మీరు ఏం చెప్పినా చేస్తాను. మంచిది. ఏమండి,
ఎలా అయినా సరే ఆ 10,000 రూపాయలు తీసుకురండి. ఇస్తాను. కోతి పట్టు పట్టి తీసుకొచ్చి నీ ఒళ్ళో పోసాను రూపాయలని. అమ్మా అమ్మా ఏమ్మా? ఆయన ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదమ్మా. వెళ్ళడం వెళ్ళకపోవడం ఆయన ఇష్టం, మనకెందుకమ్మా? అది కాదమ్మా, తెల్లవారి స్నానానికి రాలేదు. మేడ మీద ఏదో మూలుగు వినిపిస్తోంది. ఒకవేళ ఆయన ఒంట్లో బాగాలేదేమో. అలాగా, వెళ్ళి చూసొద్దానరా. ఏమైనా అలా ఉన్నావు? నిన్నటి నుంచి ఒంట్లో బాగాలేదండి, లేవలేకుండా ఉన్నా. అబ్బా, జ్వరం పెట్టిపోతుంది. అమ్మా, డాక్టర్ని తీసుకురానా? అక్కర్లేదండి. ఉండు నాయనా, కాస్త మిరియాల కషాయం తీసుకొస్తాను. వాసంతి, నువ్వు వెళ్ళి కాఫీ తాగు. ఇది ఎవరికక్క? మేడ మీద ఉన్నాయనికి పొద్దుటి నుంచి ఒకటే జ్వరం. జ్వరమా? కాఫీ తీసుకోండి. మీరు ఆఫీస్ నుంచి వచ్చేసారా? అక్క, డాక్టర్ ఎవరైనా వచ్చి చూసారా? లేదు, అమ్మ కషాయం పెట్టించి. అయితే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అక్కర్లేదండి. ఏం పర్వాలేదు. ఇది ఒక రకమైన విష జ్వరం. ఆటే భయం లేదు, కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఈ మందు తెప్పించి రోజు 3 పూటలు ఇవ్వండి. నయం కావడానికి ఎటు 1 వారం పడుతుంది. అంతవరకు పక్క మీద నుంచి కదలకుండా ఉండాలి. ఎస్ డాక్టర్. మళ్ళీ రేపు వచ్చి చూస్తాను. థ్యాంక్స్. ఏమండి, ఆ పెట్టెలో డబ్బుంది. ఏం పర్వాలేదు, చివరికంత లెక్క చూసి ఒకేసారి తీసుకుంటావులేండి. అమ్మా, మందు తీసుకొచ్చాను, గదిలో పెట్టిరానా? వద్దమ్మా, ఇప్పుడే ఆ అబ్బాయి కాస్త నిద్ర పట్టింది. అమ్మా, ఈ మందు వేళకి సరిగ్గా కరెక్ట్ గా ఇవ్వాలట, చాలా జాగ్రత్తగా చూసుకోవాలట. మరి ఆఫీస్కి లీవ్ పెట్టినా? ఎందుకమ్మా, నేను గీత ఉన్నాగా. మందు ఎలా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో గీతతో చెప్పి నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఓ, మీరా? మందు ఇప్పుడే తీసుకోవాలా? అవును, సరిగ్గా 10 గంటలకల్లా తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. ఏమండి? నా పేరు గీత. గీత? నా మూలంగా నీకు చాలా ఇబ్బంది కలుగుతోంది కదా? అదేం లేదండి, ఇది మా ధర్మం. చూడండి, ఈ ఉత్తరం త్వరగా టైప్ చేసి పంపించాలి. చెప్పండి. టు మెసర్స్ వినోద్ షిప్పింగ్ కార్పొరేషన్, వైజాగ్పట్నం. విత్ రెఫరెన్స్ టు యువర్ రీసెంట్ లెటర్, ప్లీజ్ ఫైండ్ హియర్. అదేమిటండి అలా ఉన్నారు? ఏం ఒంట్లో బాలేదా? అవును. అబ్బాయి, ఏం లేదు, చెప్పండి. పర్వాలేదు, ఈ ఉత్తరానికి ఇప్పుడేం తొందర లేదు, రేపైనా పోస్ట్ చేసుకోవచ్చు. అక్కర్లేదండి, చెప్పండి. విత్ రెఫరెన్స్ టు యువర్ రీసెంట్ లెటర్,
అదేమిటండి 6 బయట కూర్చున్నారు? పక్క మించి లేవకూడదని డాక్టర్ గారు చెప్పారుగా. నిద్ర రావడం లేదండి. ఏమండి, మీరు పాడగలరా? మనసునే మరపించు ప్రేమ, మనసునే మరపించు. గుడ్ ఈవినింగ్ వాసంతి. గుడ్ ఈవినింగ్. వంటలో ఎలా ఉంది? పూర్తిగా నయమైపోయింది. అక్క, ఆయన కాఫీ తాగేశాను. 4 గంటలు ఠాని కొట్టేసరికి మీ అక్క కాఫీతో తయారు. వాసంతి, నాకింత తొందరగా నయం కావడానికి కారణం మీ అక్కే. ఏం కావాలో ఎప్పుడు కావాలో తెలుసుకుని ఆమె చేసిన సేవ నేను ఈ జన్మలో మర్చిపోలేదు. ఎప్పుడు చిరునవ్వు ముఖంతో విసుగు విరామం లేకుండా ఎంత పరిచర్య చేసింది. ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. డాక్టర్ ఇచ్చిన మందు కంటే ఆమె చేసిన సేవ, చూపిన అభిమానం నన్ను మళ్ళా మనిషిని చేసినాయి. నేను మీ అక్కకు ఎంతో రుణపడి ఉన్నాను వాసంతి. వాసంతి, కోపమా? కాదు మరి. వెరీ గుడ్. కోపం ప్రేమకు గుర్తు. చాలండి, అక్కను గురించి అంతా పొగడారా? నన్ను గురించి ఒక్క మాటను చెప్పారా? ఓహో, అదే సంగతి. అయితే వాసంతి, నిన్ను గురించి ఒక్క మాట ఏమిటి? 100, 1,00,000, కోటి కోటి మాటలనే చెప్తాను. విను. ప్రేయసి, ఊర్వశి, నా జీవన జీవమ, చామంతి, పూబంతి, వాసంతి. చాలండి. అయితే ఇదంతా వట్టి కోపమే అన్నమాట. మీరేం సామాన్యులా? ఎంత గట్టి కోపమైనా మాటలతో ఎగరే కొట్టేస్తారు. వాసంతి, అది సరే గాని ఇప్పుడు మనం కొంచెం సీరియస్ గా మాట్లాడుకోవాలి. మన పెళ్ళెప్పుడు? అబ్బా, ఏమిటో ఆ తొందర. ఆలస్యం అమృతం విషం అన్నారు మరి. ఓహో, ఇలా చూడండి, ముందు అక్క పెళ్లి, తరువాత మన పెళ్లి. అబ్బా, ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందర వచ్చిందమ్మా? బాగుందమ్మా. నువ్వేం చిన్నపిల్లవనుకుంటున్నావా? నీ పెళ్ళి అయిన తర్వాత వాసంతి ఒకటి ఉంది. చూడమ్మా, పిల్లవాడు బాగానే ఉంటాడట. 30 ఏళ్ళు ఉంటాయట. రైల్వేలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడట. 150 రూపాయలు తెచ్చుకుంటాడు. ఇంతకంటే మంచి సంబంధం మనకెక్కడ దొరుకుతుందమ్మా? పైవారం వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. భగవంతుడి దయవల్ల అంతా కలిసి వస్తే వచ్చే నెలలోనే నీ పెళ్లి అయింది అనిపించుకోవచ్చు. వెరీ గుడ్. అమ్మా, అక్క పెళ్లి వెంటనే చేయాల్సిందే. అల్లుడు చదువుకున్నాడమ్మా? ఓ, అందంగా ఉంటాడా? ఆ, నువ్వు చెబితే నేను నమ్మను. అల్లుడిని రమ్మను. అక్కకు తగిన వాడేమో నేను చూసి చెప్తాను. పోవేని అల్లరి నువ్వును. అక్క, అక్క. అక్క, ఏమిటిది? ఇంకా సిగ్గుపడి పెరుగెత్తుకొచ్చావని అనుకుంటున్నాను. ఎందుకీ కన్నీళ్ళు? ఏం లేదు వాసంతి. చూసావా, నాతో చెప్పనంటున్నావు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? కాదు వాసంతి, ఆ సంబంధం నాకు ఇష్టం లేదు. ఇంతే కదా, ఇష్టం లేదని ధైర్యంగా చెప్పేస్తే పోతుంది. ఈ మాత్రానికి కన్నీళ్లు పెట్టుకోవాలా? అయ్యో అక్క, నువ్వు వట్టి పిరికిదానివే. చూడు, అల్లుడు ఎలా ఉండాలో చెప్పు. నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నాది పూచి. చెప్పక్క. నాతో చెప్పవు, నీతో కాక ఇంకెవరితో చెప్తానే? నేను చెప్పక్క. నేను ఒకరికి మనసిచ్చాను. ఓ, అసాధ్యురాలివే. నంగనాచిలా ఇంట్లోనే ఉంటూ ప్రేమించడం కూడా తెలుసన్నమాట. గుడ్ అక్క, నీ ప్రేమ ఫలిస్తుంది. నువ్వు కోరుకున్న పెళ్ళే జరుగుతుంది. నాది బాధ్యత. వాసంతి, అవునక్క. ఇప్పుడు చెప్పు, ఎవరికి మనసిచ్చింది? ఎవరా అదృష్టవంతుడు? పోవే, చెప్పాలంటే సిగ్గేస్తుంది.
ప్రేమించేప్పుడు ఎక్కడ పోయిందమ్మా ఈ సిగ్గంతా? పోవే. పోతానక్క. నువ్వు ఆయన పేరు చెప్తే నేను వెంటనే వెళ్ళి మిగతా ఏర్పాట్లన్నీ చేయవద్దు. చెప్పక్క. పేరు చెప్పను. కావాలంటే ఫోటో చూపిస్తాను. వెరీ గుడ్. ఫోటో దాకా వచ్చిందా? అయితే ఇది చాలా ఘాటు ప్రేమే. వాసంతి, ఆనాడు మొట్టమొదటిసారిగా ఆయన్ని చూడగానే ఎందుకో నా మనస్సు వారికి అర్పించేశాను. తర్వాత ఆయనకి జబ్బు చేసినప్పుడు ఆయనకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఆ పరిచర్యతో పరిచయం ఎక్కువైంది. ఆయన అభిమానానికి, ఆదరణకు నేను దాసినైపోయాను. నాకు వారే దైవం, తోడు నీడ అంతా అనుకున్నాను. అక్క, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను. వారు నన్ను కాదంటే ఇక నాకు జీవితమే లేదు. ఈ ఒక్క కోరిక భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడని ఆశతో బ్రతుకుతున్నాను. ఆ ఆశ నిరాశ అయిపోతే నా హృదయం బద్దలైపోతుంది. వారు లేకపోతే నేను బ్రతకలేను వాసంతి, నేను బ్రతకలేను.